నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సీఎం వరుస భేటీలు. విభజన హామీలోని ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి. సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులపై చర్చించామన్న నిమ్మల. నిధుల విడుదలపై సీఆర్ పాటిల్కు వినతులిచ్చామని వెల్లడి. రాష్ట్రానికి ఐటీ పెట్టుబడులపై వైసీపీ కుట్ర చేస్తోందన్న లోకేష్. యువత భవిష్యత్తుపై జగన్కు ద్వేషం ఎందుకని ప్రశ్న. రామోజీ ఫిల్మ్ సిటీలో పీఎస్సీ చైర్పర్సన్ల జాతీయ సదస్సు. నియామకాల్లో కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్న రాష్ట్రపతి. ఉత్తర భారతాన్ని కమ్మేసిన దట్టమైన పొగమంచు. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు, విమానాలు. జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి అదనంగా 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి పాటిల్తో గంటకు పైగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై సీఎం చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయంపై చర్చించిన చంద్రబాబు పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. సాగునీటి, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులపై కేంద్ర, రాష్ట్ర సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాలని అభ్యర్థించారు. పీఎంకేఎస్వై కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని సీఎం వివరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్కు వివరించిన సీఎం పెండింగ్ అనుమతులు వెంటనే వచ్చేలా చూడాలని విన్నవించారు. 2వ దశ పనుల పూర్తికి నిధులపై త్వరలోనే పూర్తి నివేదిక కేంద్రానికి సమర్పిస్తామన్నారు. వంశధార నదీ వివాదంపై ట్రైబ్యునల్ తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగలేదని కేంద్ర మంత్రి దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారు. నేరేడి బ్యారేజ్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచాలని భావిస్తోందన్న సీఎం దీనికి సంబంధించి భూసేకరణకు కూడా సిద్ధమైందని వివరించారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున కర్ణాటక ముందుకెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిలువరించాలని పాటిల్ను సీఎం చంద్రబాబు కోరారు. అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ జలశక్తి కేంద్ర మంత్రివర్యులు పాటిల్ గారితో జరిగినటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమావేశం మంచి సౌహృదమైనటువంటి వాతావరణంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ రోజు 2014లో విభజన జరిగిన తర్వాత మరి యొక్క రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి కేంద్రం పర్టికులర్గా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయడంలో మరి అందిస్తున్నటువంటి సాయంకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ పోలవరానికి సంబంధించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రజాభూ సేకరణ జరగలేదు అని చెప్పి ఆ రోజు మరి 2011 సంవత్సరంలో స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు కేంద్రం ఇచ్చారో అది తాత్కాలికంగా ఎప్పటికప్పుడు పొడిగించుకుంటూ, అంటే రేపు 2026 నవంబర్ వరకు ఆ యొక్క స్టాప్ వర్క్ ఆర్డర్ మీద స్టే ఇవ్వడం జరుగుతుంది. దీన్ని శాశ్వతంగానే ఈ స్టాప్ వర్క్ ఆర్డర్ని మరి క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా మరి కోరడం జరిగింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి రైట్ కెనాలు, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆ రోజు 2009లో డిపిఆర్ తయారు చేసినప్పుడు ఆ రోజు మరి 9,500, అదేవిధంగా 11,500కి మాత్రమే ఆ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ మెయిన్ కెనాల్స్ డిజైన్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఆ రోజు డిపిఆర్లో ఆమోదించడం జరిగింది. అయితే భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రైట్ మెయిన్ కెనాల్ 17,500, లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా 17,500కి ఇప్పుడు కాలువల యొక్క సామర్థ్యం పెంచి చేస్తున్న వల్ల ఆ పెంచినటువంటి సామర్థ్యానికి అయ్యేటువంటి ఆర్థిక వ్యయం కూడా ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యయంలో మరి కలిపి సాయం అందించాలని చెప్పి కూడా మరి గౌరవ కేంద్ర మంత్రివర్యులను కూడా కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోదావరికి సంబంధించి కూడా మరి ఈ యొక్క నీటి పంపకాల ప్రాజెక్టుల వారీగా అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రాజెక్టుల పరంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి
మరి యొక్క గోదావరి ట్రిబ్యునల్ని వేసుకుని తద్వారా ఆ యొక్క వాటాలను తీసుకోవాలని గతంలోనే మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా గోదావరి ట్రిబ్యునల్ను వెనువెంటనే నియమించి తద్వారా ఆ యొక్క ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు గోదావరిపై చేయాలని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వంశధార ట్రిబ్యునల్కి సంబంధించి మరి వెనువెంటనే దాన్ని కూడా అమలు చేసేటువంటి విధంగా, అంటే ఏదైతే 2021లోనే తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ వంశధార ట్రిబ్యునల్ యొక్క తీర్పును అమలు చేసినట్లయితే ఆ ఉత్తరాంధ్రకు సంబంధించి మరి నేరేడు బ్యారేజ్ ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇమ్మని చెప్పేసి కూడా కేంద్రాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా కేంద్రం సంబంధించినటువంటి నిధులు పర్టికులర్గా RRR ఇటువంటి కేంద్ర సంబంధించినటువంటి నిధులను కూడా త్వరితగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల చేసేటువంటి విషయంలో కూడా కోరడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ప్రతిపాదనలకు వెనువెంటనే మరి క్లియరెన్స్లు ఇచ్చేటువంటి విధంగా ఫైనాన్షియల్కి కూడా ఇమీడియట్లీ మరి సాయం చేసేటువంటి విధంగా కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా కోరడం జరిగింది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మరి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నప్పుడు లేనిటువంటి అభ్యంతరం ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి ఇక పోలవరం నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చెల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్గా చెప్తున్నాను. ఏదైతే గోదావరి ఎగువ రాష్ట్రం తెలంగాణ మాకంటే, అటువంటి ఎగువ రాష్ట్రం నిర్మాణం చేసుకునేటువంటి ఏదైతే కాళేశ్వరం కానీ, సీతమ్మ సాగర్ కానీ, సమ్మక్క కానీ ఇటువంటి వాటికి CWC ఏ రకంగా అయితే అనుమతులు ఇచ్చిందో అదేవిధంగా దిగువ రాష్ట్రం సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుంటున్నప్పుడు అదే రకమైనటువంటి అనుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈవేళ కేంద్ర మంత్రివర్గ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భైరవ్ రోబోటిక్స్ సంస్థ ముందుకొచ్చింది. సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన సంస్థ ఎండీ రామకృష్ణ కుమ్మూరి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టిలో రోబోటిక్స్ రంగం కీలక పాత్ర పోషించనుందని మంత్రి జనార్దన్ తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఐటీ పెట్టుబడులు, యువత ఉద్యోగాలపై వైసీపీ కుట్ర చేస్తోందని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ యువత భవిష్యత్తుపై ద్వేషంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారా అని లోకేష్ నిలదీశారు. ఇప్పటికే TCS, కాగ్నిజెంట్, సత్వ వంటి సంస్థలపై వైసీపీ పిల్ వేసిందన్న ఆయన తాజాగా రహేజా ఐటీ పార్కులపైన వ్యాజ్యాలు దాఖలు చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతి అడుగులోనూ జగన్ అడ్డం పడుతున్నారని దుయ్యబట్టారు. యువత భవిష్యత్తుపై ఇంత ద్వేషం ఎందుకని ఎక్స్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన సబబా అని నిలదీశారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని అనుచరుడు కూరసాని వినోద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా గుడివాడ 1 టౌన్ పోలీసులు వినోద్ను పట్టుకున్నారు. వినోద్ నుంచి 50,000 రూపాయల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కూనసాని వినోద్ వైసీపీ హయాంలో అడ్డు అదుపు లేకుండా పేకాట శిబిరాలు నిర్వహించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా పేకాట శిబిరాలు నిర్వహించడంతో వినోద్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ పోలీసులకు చిక్కాడు. విజయవాడ కొత్తపేటలో దారుణం జరిగింది. మద్యం సేవించేందుకు 10 రూపాయలు ఇవ్వలేదని ఓ బాలుడు తాతాజీ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. తాతాజీని బాలుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఘటనా స్థలంలోనే తాతాజీ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం దేవిరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ్ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2 ఏళ్ల క్రితం ముస్లిం మతాన్ని స్వీకరించిన ధనుంజయ్ బెంగళూరులో ప్రైవేటు వాహన డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేశారు. నల్లచెరువుకు చెందిన యువకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం రెడ్డివారిపల్లికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందింది. జ్వరం, ఆయాసంతో బాధపడుతున్న వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఈ నెల 11న అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఎలీసా పరీక్ష చేయగా స్క్రబ్ టైఫస్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. అక్యూట్ మెడికల్ కేర్లో ఉంచి ఆమెకు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందినట్లు సూపరింటెండెంట్ మల్లేశ్వరి తెలిపారు. గుంటూరు జిల్లాలో ఈ ఖరీఫ్కు సంబంధించి 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 30,000 మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుని 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం జిల్లా పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజర్ తులసితో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. ప్రైవేటు దారాలకు, వ్యాపారులకు తక్కువ మొత్తానికి అమ్ముకోకుండా రైతులకు అన్ని విధాలు అండగా నిలుస్తూ పౌర సరఫరా శాఖ రైతుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది తెనాలి నుంచి రైల్వే వ్యాగన్ ద్వారా కూడా ధాన్యాన్ని ఇతర జిల్లాలు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు గుంటూరు జిల్లాలో ఎంత ధాన్యం కొనుగోలు చేయనున్నారు, రైతుల నుంచి ఎంత సేకరిస్తున్న విషయాలు చెప్పేందుకు మనతో పౌర సరఫరా శాఖ మేనేజర్ తులసి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అడిగారు, చెప్పండి, గుంటూరులో ధాన్యం కొనుగోళ్లు ఎలా కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేశారు, ఆ వివరాలు. గుంటూరులో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు 27,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందండి. మనం 47 క్లస్టర్స్ ఓపెన్ చేశాము. ఇప్పటివరకు 44 క్లస్టర్స్లో మనకు హార్వెస్టింగ్ జరిగింది. ఆ 44 క్లస్టర్స్ ద్వారా మనము 27,500 మెట్రిక్ టన్నులు ఒక నెలలోనే మనము పోయిన నెల నవంబర్ 19న మనం ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేశాము. ఈ రోజు వరకు నెల రోజుల లోపలనే మనము 27,500 అత్యధికంగా మనము ప్రొక్యూర్మెంట్ చేశాము కంపేర్డ్ విత్ లాస్ట్ 3 ఇయర్స్ అండి. మనము ఇప్పటి వరకు 3,582 మంది ఫార్మర్స్ ద్వారా 63 కోట్ల విలువైన ప్యాడీని మనం సేకరించడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 53 కోట్లు ఆల్రెడీ ఫార్మర్స్కి పేమెంట్ చేయడం కూడా జరిగింది అండి. లాస్ట్ టైము మన 3 ఇయర్స్ డేటాతో చూసుకుంటే ఒక్క నెలలోనే ఇంత వేగవంతంగా ఎంఎస్పి ధర రైతుకి అందజేయడంలో కానీ, ప్రొక్యూర్మెంట్ చేయడంలో కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడంలో కానీ, గన్నీ సదుపాయం కలిగించడంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగింది. దీంతో పాటుగా మన జిల్లాలో మనము 20 మిల్లుస్ ద్వారా మనం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము. ప్లస్ మనము ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా టేకప్ చేయడం జరిగిందండి. ఎందుకు అంటే మనకి హార్వెస్టింగ్లో ప్రొడ్యూస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. రైతు కూడా మనకు మన ఎంఎస్పి ధర వెంటనే 12 గంటల లోపలే వస్తుంది కాబట్టి మనకే విక్రయించడానికి ఇష్టపడుతున్నాడు. సో అతనికి అన్ని రకాలుగా మనం అందుబాటులో ఉండడం కోసము మన జిల్లా నుంచి ప్యాడీని పక్కా జిల్లాలకి అంటే పెద్దాపురం, పట్టాభి, కాకినాడ జిల్లా కూడా మనము రోడ్ అండ్ రేక్ మూవ్మెంట్ ద్వారా ఫస్ట్ టైం ఈ జిల్లా నుంచి టేకప్ చేయడం జరిగిందండి. మనము కొనుగోలు చేసిన 12 గంటల లోపలే రైతుకి జిఎల్టీతో సహా మనకి పేమెంట్ జరుగుతున్నాయండి. దీనికి అత్యధికంగా సంతోషంగా ఉన్నాడు. మిడిల్ మ్యాన్ కూడా ఎవరు కాంటాక్ట్ అవ్వడం లేదు. మన జిల్లాలో మొత్తం ఎంత దిగుబడి ఉంది ధాన్యము, మీరు ఎంత కొనుగోలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు? మన జిల్లాలో మనము ప్రాథమిక అంచనా ప్రకారంగా మనకి 3,70,000 మెట్రిక్ టన్నులు బీపీటీ రకం మనకి హార్వెస్టింగ్ వస్తుందండి. అంటే కల్టివేషన్ చేశారు, అది హార్వెస్టింగ్ వస్తుంది. లోకల్ కన్సెప్షన్ కూడా తీయంగా మనకి 1,00,000 పైన ఈసారి మనం ప్రొక్యూర్మెంట్ చేస్తాము అని చెప్పేసి మనము దానికి తగినట్టుగా ప్రిపరేషన్స్ చేసుకొని రెడీగా ఉన్నామండి. ఇప్పటి వరకు మనం కొనుగోలు చేసింది 27,528 రోజుల్లో మనము ఇంత ప్రొక్యూర్మెంట్ చేసాము. ఇంకా 2 నెలల్లో మనం లక్ష్యాన్ని 1,00,000కు మించి ధాన్యము కొనుగోలు చేయగలుగుతామని అంచనా వేసుకొని రెడీగా ఉన్నామండి. కొనుగోలు చేయాలంటే రైతులు మనం ఎలా సంప్రదించాలి, ఏ పారామీటర్స్తో వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తున్నారు? రైతు ఆర్ఎస్కేలకి ఫస్ట్ వెళ్ళి కూపన్ జనరేట్ చేయించుకుంటాడండి. షెడ్యూల్ బుక్ చేసుకుంటున్నాడు. షెడ్యూల్ బుక్ చేసుకున్న వెంటనే ఒక వారం రోజుల్లో ఆ షెడ్యూల్ ఫోర్స్లో ఉంటుంది. వారం రోజుల కన్నా ముందుగానే మనము ఆ షెడ్యూల్ చేసుకున్న ప్రకారంగా అతనికి సంచులు, వెహికల్, లేబరు అన్నీ కూడా మనము ఈ విధంగా అందుబాటులో రెడీగా పెట్టుకొని ఉన్నాము. 7 రోజుల లోపలే అతను మనకు ధాన్యం విక్రయిస్తూ ఉన్నాడు. కరెక్ట్ స్పెసిఫికేషన్స్లో ఉంటే ఇమీడియట్గా మనం ప్రొక్యూర్మెంట్ అనేది టేకప్ చేస్తున్నాము. ఒకవేళ మాయిశ్చర్ ఎక్కువగా ఉన్నా సరే 1% 1 కిలో చొప్పున ఫార్మర్ వాలంటీర్గా నాది తేమ శాతం ఎక్కువగా ఉంది, నాకు
1 కేజీ తగ్గించుకొనైనా సరే నాకు ప్రొక్యూర్మెంట్ చేయండి అని కూడా అడుగుతున్నారండి. అలాంటి వాళ్ళని కూడా మనం డిస్కరేజ్ చేయకుండా అలాంటి ఫార్మర్స్ అంటే మన స్పెసిఫికేషన్ ప్రకారం 17 మాయిశ్చర్ ఉన్నా అంతకన్నా ఎక్కువగా ఉన్నా సరే ఫార్మర్స్ విల్లింగ్నెస్తో అతను కోరుకున్న మిల్లుకి అతను చెప్పిన విధంగా కూడా అతని నాణ్యతకు తగినట్టుగా కూడా మనం పేమెంట్ చేసుకుంటూ అతనిది మా ప్రొడ్యూస్ మనం కొనుగోలు చేస్తున్నామండి. చెప్పండి, మాయిశ్చర్ దృష్టిలో పెట్టు కాకుండా అంటే కొన్ని పరిమితులు సడలించి కూడా అంటే కొంచెం అటు ఇటుగా ఉన్న తీసుకుంటున్నామంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైతులకు ఇంకా ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? GLT అనేది మనకి రైతుకి అతను సొంతంగా గన్ని తెచ్చుకుంటే గన్ని ₹4.74 ఇస్తున్నామండి. ప్లస్ GLT అంటారండి దీన్ని, గన్ని లేబర్ ట్రాన్స్పోర్ట్. లేబర్ కూడా మనం ₹22 ఇస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ ఏమో ₹280 స్లాబ్ రేట్ అండి. 0 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో మిల్లుకి వెళ్తే 280, గుంటూరు డివిజన్లో అయితే ₹300 స్లాబ్ రేట్స్ అండి. తర్వాత ప్రతి కిలోమీటర్కి ₹7 మనం స్లాబ్ రేట్స్ ప్రకారంగా ₹1 పెంచుకుంటూ ₹7 స్లాబ్కి పెరుగుతుందండి. దాని ప్రకారంగా మనము వాళ్ళకి పేమెంట్స్ కూడా చేస్తున్నాము. ఈ GLT ప్రకారంగా మనం GPS డివైజెస్ ఉన్న వెహికల్సే మనము రిజిస్టర్ చేసేసుకున్న వెహికల్స్లోనే ట్రాక్ అండ్ ట్రేస్ పద్ధతిలో మిల్లు వరకు ట్రాకింగ్ కూడా చూడడం జరుగుతుందండి. అందరివి కూడా మనము ప్రొక్యూర్మెంట్ చేస్తాము అని చెప్పేసి నేను జిల్లా డిఎంగా మీకు అందరికీ మెసేజ్ ఇస్తున్నానండి. ఇది డిఎం గారు చెప్తుంది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రైతు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని ఎవరూ కూడా ప్రైవేటు వ్యక్తులకు ధరలకు విక్రయించాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలంలోని బకింగ్హామ్ కెనాల్ శిథిలావస్థకు చేరింది. చుట్టుపక్కల గ్రామస్తులు కెనాల్ మీదుగా ప్రయాణాలు సాగిస్తున్నారు. కాలువకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. కెనాల్ మీదుగా ఆటోలు, ట్రాక్టర్లు ప్రయాణించేటప్పుడు కుంగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన వంతెన నిర్మించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఇది వచ్చేలాగి బకింగ్ కాలువ. ఇదే కాలువ చెన్నై దాకా ఉంది. ఏదన్నా సునామీ వరదలు లాంటివి వస్తే ఈ కొట్టుకెళ్ళిపోవడం, మళ్ళీ ఇలాగే దానికి మరమ్మతులు చేయడమే కానీ దీన్ని అంతగా పట్టించుకున్న వారు ఎవరు లేరు. వర్షాలు పడితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే బస్సు అటు ఇటు ట్రావెలింగ్ ఉంటుందా, పిల్లలు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి బస్సు ఎక్కేలోపు వాళ్ళకి లేట్ అయిపోతుంది. కొంతమంది ఇది వానలు పడ్డప్పుడు కూడా కొంతమంది స్కూల్కి వెళ్ళకోకుండా కూడా ఇలాగే ఉన్నారు. మాకు ఈ వంతెన వరదలు వచ్చి వంతెన దిగిపోతే కాలువ దిగి రావాలి. మేము కాలువ దిగి మళ్ళీ లోతు పైన వచ్చి దిగి కనిపెడితే ఎంత తెచ్చుకోవాలన్నా నెలలో దిగి వెళ్ళాల్సిందే. దాకా ఉంటే వరదకి తెగిపోతుంటే పోలీసులను కాపలా పెట్టి అటు ఇటు నడవనీయకుండా బళ్ళు తిరగనీయకుండా చేసి దీన్ని బాగు చేశారు. ఇప్పుడు వరద వస్తే తెగిపోద్ది. తాత్కాలానికి వేశారు. ఇది తాత్కాలానికి వేస్తే ఇది ఏదైనా వరద వస్తే తెగిపోతుంది. బస్తాలు వేసి తాత్కాలానికి పెట్టారు. ప్రకాశం జిల్లా నాగులపాడు మండలంలో పలు తీర ప్రాంత గ్రామాలకి మండల కేంద్రానికి రాకపోకలు సాగించాలంటే ఈ బకింగ్హామ్ కెనాల్ చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ బకింగ్హామ్ కెనాల్ మీద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ వంతెన చాలా ప్రమాదకరంగా తయారైంది. వర్షం పడితే కొట్టుకెళ్ళిపోయి పరిస్థితుంది. అదేవిధంగా ఒక ఆటోలు లాంటి వాహనాలు వెళ్ళినా కూడా వంతెన కుంగి వాటిలో దిగబడే పరిస్థితి ఉండడం వల్ల ప్రాణాపాయ పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వంతెన పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన నిర్మించి ప్రజల కష్టాలు తీర్చాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో వీబీజీ రామ్జీ పౌర అణురంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించే బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వందే మాతరంతో పాటు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వాడివేడి చర్చలు జరిగాయి. ఇవాళ లోక్సభలో సభ్యులు జాతీయ గీతం ఆలపించిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల తర్వాత రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణ సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదయ్యాయి. పొగమంచు కారణంగా రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఆగ్రాలోని తాజ్ వ్యూ పాయింట్ వద్ద పొగమంచు కారణంగా తాజ్ మహల్ స్పష్టంగా కనపడటం లేదు. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడుతోంది.
చూపిస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రాజధాని సహా పలు ఎక్స్ప్రెస్ రైళ్లు 2 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ప్రయాణానికి ముందు రైళ్ల షెడ్యూళ్లను ప్రయాణికులు సరిచూసుకోవాలని సూచించారు. అటు విమానాల రాకపోకలపైన పొగమంచు ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీ, పట్నాలో కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని రద్దయ్యాయి. తాజాంశాన్ని చూస్తున్నాం. తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియ సంస్కరణల విషయంలో టీటీడీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, తిరుమల పరకామణి కానుకల లెక్కింపుపై హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన వివరాలేంటి? షాహీన్ కొద్దిసేపటి కిందటే తిరుమల పరకామణికి సంబంధించిన కేసు పైన విచారణ జరిగింది. అందులో కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. సో ఈ దొంగతనాలు అరికట్టేందుకు, అదేవిధంగా ఈ హుండీ లెక్కింపులో వాటి తరలింపుకు సంబంధించి 2 విధాలుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని హైకోర్టు అధికారులకు ఆదేశించింది. అందులో ప్రధానంగా శాశ్వత, తాత్కాలిక అనే 2 విధానాల్లో నివేదికలు సమర్పించాలని తెలిపింది. సో దొంగతనాలు అరికట్టేందుకు తక్షణమే తాత్కాలికంగా ఏమి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు అనే నివేదికను 2 వారాల్లోగా, అదేవిధంగా హుండీ లెక్కింపు, వాటికి సంబంధించిన తరలింపు, హుండీ సీలింగ్, ఇటువంటి విధానాలన్నింటికి సంబంధించి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపైన 2 వారాల్లోపు ఏం చర్యలు తీసుకుంటూ ఉన్నారు, ఎలాగ చేయాలనుకుంటున్నారు అనే విషయాలన్నింటినీ ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని తెలిపింది. మరోవైపు శాశ్వతంగా ఈ ప్రణాళికను తయారు చేయడానికి, అంటే 2 అంచెల్లో మీరు తయారు చేయండి, దాంతో పాటు ఏఐని వినియోగించడము, అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి, వస్తున్నటువంటి వస్తువులను, లోహాలను గుర్తించి వాటిని వేరు చేసే విధానము, అదేవిధంగా విదేశీ కరెన్సీని గుర్తించే విధానం, హుండీలో వచ్చినటువంటి ఆదాయాన్ని తక్షణమే, అంటే త్వరగా వేరు చేయటము, వాటిని లెక్కించేందుకు కూడా అత్యాధునికమైనటువంటి పరికరాలు ఉపయోగించాలి, మానవ ప్రమేయాన్ని వీలైనంత వరకు తగ్గించి సులువు రీతిలో ఈ విధానాన్ని పెట్టాలనేటువంటిది హైకోర్టు ఆదేశించింది. దాంతో ఏ ప్రణాళికను మీరు తీసుకోబోతూ ఉన్నారు, ఎటువంటి విధానాన్ని మీరు అవలంబించాలని నిర్ణయించుకున్నారనే విషయాలతోటి 8 వారాల్లో, శాశ్వత పద్ధతికి 8 వారాలు, తాత్కాలిక పద్ధతికి 2 వారాల గడువు ఇచ్చింది. వీటిల్లో మీరు నివేదికను పొందుపరిచి కోర్టుకి సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 26కి వాయిదా వేసింది. ఇందులో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి వాదనలో కూడా దొంగతనాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, వాటిని నిలువరించడానికి ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు, మీరు ఆధునికమైనటువంటి విధానాన్ని ఎందుకు వినియోగించట్లేదు అనే విషయాన్ని ప్రశ్నించి దానికి సంబంధించి వివరాలను తీసుకురావాలని గత విచారణలోనే హైకోర్టు టీటీడీ అధికారులను ఆదేశించింది. దానికి సంబంధించి ఈ రోజు కొంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు స్పష్టత, పారదర్శకత, అదేవిధంగా నేరాలను అరికట్టేందుకు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, వేగంగా జరిగేందుకు ఇటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు అభిప్రాయపరుస్తూ ఈ రకంగా ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గతంలో ఏ విధానాన్ని అయితే అవలంబిస్తూ ఉన్నారో అదే విధానాన్ని సాంప్రదాయబద్ధంగా టీటీడీ అధికారులు వినియోగిస్తూ ఉన్నారు.
హుండీ లెక్కింపులో అదేవిధంగా వాటిని తరలించే విధానంలో కూడా పాతగా గతం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతిలోనే ఇప్పటి వరకు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతోటి వాటిల్లో మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో జరిగినటువంటి పరిణామాలపైన మరోవైపు సిఐడి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ ఉంది. వాటికి సంబంధించిన నివేదికలు ఇవ్వటం, గతంలో సిఐడి ఇటు ఏసీబీ ఈ ఇద్దరికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాటికి సంబంధించి నిందితుడికి సంబంధించిన ఆస్తులను వాళ్ళ వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరోవైపు సిఐడి ఏసీబీ అధికారులు ఈ కేసులో లోతుగా పరిశీలిస్తున్నారు. మరోవైపు సతీష్ కి ఎవరైతే అప్పటి ఏవిఎస్ఓగా ఉండి ఇటీవల మరణించారో ఆ సతీష్ కి సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికను కూడా కోర్టుకి సమర్పించాలని గత విచారణలో ఆదేశించింది. ఒకవైపు దర్యాప్తు, మరోవైపు ఆధునీకరణ వైపు దృష్టి సారించాలని తెలిపింది. ప్రస్తుతం ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి కొంత పారదర్శకత వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. షాహిద్, ధన్యవాదాలు జయప్రకాష్. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం, గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కేంద్ర మంత్రికి చంద్రబాబు విజ్ఞాపన పత్రం అందించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం చేయూత అందించాలని విన్నవించారు. వచ్చే బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. పూర్వోదయ శాసకీ పథకాల ద్వారా రాష్ట్రానికి చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకంతో తూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా ఏపీ నిలుస్తోందన్నారు. విద్య, నైపుణ్య కల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. శాసకీ పథకం కింద రెండో విడతలో 10,054 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ పథకం కింద ప్రాధాన్యత క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనల్ని సరళీకృతం చేయాలని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించుకునేలా వెసులుబాటు ఇవ్వాలని కోరారు. విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హౌల్ లాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులకు నిధులు ఇవ్వాలని విన్నవించారు. గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో 3 వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. విశాఖలోని యారాడ సముద్ర తీరంలో దాదాపు 5 టన్నులకు పైగా బరువున్న సొరచేప మృత్యువాత పడింది. తీరానికి సుమారు 100 మీటర్ల దూరంలో మత్స్యకారులు వలవేగా సొరచేప అందులో చిక్కుకుంది. ఒడ్డుకు తీసుకొచ్చి చూడగా గాయపడి కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించారు. జాలరులు వెంటనే వల నుంచి వేరు చేసి సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. చివరకు అది ఒడ్డునే చనిపోయింది. సొరచేపకు నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయాలని మత్స్యశాఖ, అటవీ అధికారులు నిర్ణయించారు. చేప కళేబరాన్ని తరలించేందుకు జేసీబీని తెచ్చారు. బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. రాజధాని ఢాకా సహా పలు చోట్ల నిన్న రాత్రి అల్లరి ముక్కలు బీభత్సం సృష్టించాయి. 2 పత్రికా కార్యాలయాలను తగలబెట్టాయి. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ నివాసంపైన ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లు విసిరారు.
బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపైన దాడులు చేశారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు బంగ్లాదేశ్ హోంశాఖ భారీగా బలగాలను మోహరించింది. ఎంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ పార్టీ మద్దతుదారులు, విద్యార్థులు నిన్న రాత్రి ఢాకాలో బీభత్సం సృష్టించారు. పలు పత్రికా కార్యాలయాలపై దాడులు చేశారు. బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో కార్యాలయానికి అల్లరి ముక్కలు నిప్పిపెట్టారు. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూయర్స్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్ పైన దాడి చేశారు. కవ్రాన్ బజార్లోని డైలీ స్టార్ పత్రిక కార్యాలయానికి నిప్పుపెట్టారు. దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. అల్లరి మూకల దాడులను నిరసిస్తూ బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు నేడు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుటుంబానికి ధన్మొండి 32 ఏరియాలో ఉన్న ఇంటిని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. చత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ నివాసంపైన ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు బాష్పవాయువు, లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారత అసిస్టెంట్ హైకమిషనర్ సురక్షితంగా ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఆందోళనకారులు పలుచోట్ల భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షరీఫ్ ఉస్మాన్ బిన్ హైదీపై దాడి చేసిన దుండగులు భారత్కు పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నారని ఆరోపించారు. గతేడాది జూలైలో అవామీ లీగ్ అధినేత్రి మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో హైదీ కీలక పాత్ర పోషించాడు. కొన్నాళ్ల క్రితం భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు కూడా చేశాడు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం గత వారం అతడు ప్రచారం ప్రారంభించగా గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని వైద్యుల సూచన మేరకు సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. అటు బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశంలో ఉండే భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ హెచ్చరించింది. అనవసర ప్రయాణాలు చేయొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. ఏదైనా అత్యవసరమైతే సాయం కోసం హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో పేర్కొన్నారు. తూర్పు పసిఫిక్ సముద్రంలో అక్రమంగా మాదక ద్రవ్యాలను తరలిస్తున్న 2 బోట్లపై దాడులు చేశామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడిలో 5గురు మృతి చెందారని వెల్లడించింది. ఈ మేరకు వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. నిఘా వర్గాలు నిర్ధారించిన తర్వాతే బోట్లపై దాడులు చేశామని వివరించింది. తూర్పు పసిఫిక్ సముద్రంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఇప్పటి వరకు అమెరికా సైన్యం 28 సార్లు బోట్లపై దాడులు చేసింది. ఈ దాడిలో 104 మంది మృతి చెందారు. డ్రగ్స్ ముఠాలపై సైనిక దాడులు చేసేందుకు చట్టసభ, కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని ఈ నెల 16న డెమోక్రాట్లు తీర్మానం ప్రవేశపెట్టగా రిపబ్లికన్లు అడ్డుకున్నారు. ఆ పరిణామం జరిగిన తర్వాత అమెరికా సైన్యం వరుసగా 2 రోజుల పాటు తూర్పు పసిఫిక్ సముద్రంలో బోట్లపై దాడులు చేసింది. హీరో బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. मतलब एक तेलुगु सिनेमा हीरो का ये निभा रहा हूँ, हीरो का अब खिदमत निभा रहा हूँ. तो मैंने सब ये दुनिया में किसी भाषा में कोई ऐसा नहीं है. ये सब ईश्वर की कृपा है. बोलते हैं कि ईश्वर की इजाज़त के बिना छुट्टी भी नहीं काटती है. तो सब ईश्वर की कृपा है. तो मैंने इस 50 साल में यही सीखा हूँ कि सिनेमा बोलो तो अभिनय ही नहीं बल्कि लोगों के दिलों तक पहुंचने का एक जरिया है. तो इससे अभी जो ये सिर्फ तेलुगु फिल्म ही नहीं है, ये पूरा भारत देश का ये दर्शकों का सिनेमा है. इसलिए ये जो मकसद से हमने ये फिल्म निकाला है, ये फिल्म का जो हम संदेश देना चाहते हैं, हम ये सोचा है हर कोने पे ये जो हमारा संदेश जाए. और अभी देख रहे हैं अपन इस अभी दबाव, हर दिन का एक काम का दबाव, लोग कैसे अपने अपने दबाव से खाना रोटी कपड़ा और मकान जैसे रोज के ये चीज जो चुने हैं चीजें, वैसा ही वो सिनेमा को भी चुने हैं. तो हम ये फिल्म इसलिए निकाले कि इसमें ये जो अपना
वो अपना सनातन धर्म, हैंदव सनातन धर्म का शक्ति और उसका गौरव और उसका पराक्रम बताने के लिए, और ये हमारे जो सनातन धर्म के झंडे हैं, जैसे सच के लिए लड़ना, धर्म के रास्ते पे चलना और अन्याय के सामने कभी अपना सर नहीं झुकाना, इसी के लिए हमने ये फिल्म निकाले। पहला भाग तो हमने 2021 में रिलीज किए थे, तब भी ईश्वर की मैं कहा था ना, बिना ईश्वर के इजाजत एक छुट्टी भी नहीं काट सकती है। तो वो कोविड का टाइम था, कोविड के टाइम में कोई उतना हिम्मत नहीं कर रहे थे अपने फिल्म को रिलीज करने के लिए। तब हमने हिम्मत करके, पहला फिल्म था इंडियन फिल्म जो रिलीज हुआ था 2021 में, बड़ा हिट हुआ ईश्वर की कृपा से। तो उसके बाद बाद में सबको हिम्मत आई और अपने अपने फिल्म को रिलीज करें। अभी ये अखंड तांडव मैं बोला था इससे पहले, जैसे जवान है, आंखें बंद करते हैं तो अपने मंजिल जो अपन पाना चाहते हैं उसके बारे में ख्वाब दिखते हैं, सोचते हैं, वो सोचने का ख्वाब है। और जो अपन आंखों से अभिनय करते हैं वो एक कला है। और जो गहरी नींद में सोते हैं वो भी सपने देखते हैं, लेकिन वो अलग सपने होते हैं। और जो ये समाज जो सो रही है उसको उठाने वाला कला, वही हमारे पिताजी, वो भी एन.टी. रामाराव जी, वो हमारे पिताजी, वो भी एक अभिनय थे। और उसके बाद तेलुगु देशम पार्टी उन्होंने शुरू किया। और उसके बाद बोलते वो कभी कहते थे कि एक समाज जो है एक मंदिर है और ये लोग भगवान हैं और मैं उसमें एक पुजारी हूँ। वैसे ही उन्होंने, सब जानते हैं उनके बारे में, ठीक है। अभी जानने की जरूरत है अपने सनातन हैंदव धर्म जो जवान है, जो अपना देश की शक्ति है, उन लोगों को बताने के लिए कि क्या है अपना हैंदव सनातन धर्म। उसी के लिए ये फिल्म हमने निकाले। और ये सब हमारे यूपी जी के मुख्यमंत्री जी योगी श्री माननीय योगी आदित्यनाथ बाबा जी ने भी थोड़ा सा हम मिले थे। हमारे डायरेक्टर साहब बोईपाटी श्रीनिवास जी और प्रोड्यूसर, हम गए थे उनको मिले थे, थोड़ा फिल्म बताया उनको। तो मुख्यमंत्री टाइम नहीं, तो बाद में बोले देखेंगे। उनको बताया, बहुत उन्होंने प्रशंसा की, बरसात बरसाई उन्होंने। तो ऐसा ये सनातन धर्म हर जवान है, उनके रगों रगों में बहना चाहिए, तभी अपना देश को तो अपन बचा ले सकते हैं। अपन सब इकट्ठा रहेंगे, जो मैं बताया सनातन धर्म के बारे में। तो मैं फिर एक बार सब लोगों को मैं बताया था, ये सिर्फ तेलुगु फिल्म नहीं है, हर भारतवासी को मैं शुक्रिया अदा करता हूँ। आप सबको भी प्रेस, जो हमने मुंबई में शुरुआत की थी इसका प्री रिलीज फंक्शन, तो आपने कोने कोने पे लेके गए जो हमारा ये संदेश था फिल्म में, तो आप सबको भी मेरा शुक्रिया अदा करता हूँ। और मैं फिर अपना काशी विश्वनाथ जी को, भगवान को, और अन्नपूर्णा माता को और विशालाक्षी माता को मैं बहुत शुक्रगुजार हूँ। अभी हमारे डायरेक्टर साहब बात हमें मारता ना। తాజాంశాన్ని చూస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు సింగిరెడ్డి అర్జున్ రెడ్డిని గుడివాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డిని గుడివాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, పవన్, లోకేష్ పై అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డిని గుడివాడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన సమాచారం ఏంటి? సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, అలాగే వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, అలాగే జగన్ బంధువైన అర్జున్ రెడ్డిని ఈ రోజు గుడివాడ పోలీసులు విచారణ నిమిత్తం తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ లో ఇతని మీద గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మార్పింగ్ ఫోటోలకు సంబంధించి మొహమ్మద్ ఖాజా బాబా అనే వ్యక్తి మీద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ అర్జున్ రెడ్డి తమ చేత ఇలా అసభ్యకర ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ కూడా మొహమ్మద్ ఖాజా బాబా చెప్పిన నేపథ్యంలో ఇతని మీద గుడివాడ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడైతే తన మీద కేసు నమోదైందని అర్జున్ రెడ్డికి తెలిసిందో ఈ అర్జున్ రెడ్డి విదేశాలకు పారిపోవడం జరిగింది. తర్వాత పోలీసులు లుకౌట్ సర్క్యులర్ ను జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన రాత్రి విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు, ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అతన్ని అదుపులోకి తీసుకొని 41A నోటీసును అర్జున్ రెడ్డికి అందజేయడం జరిగింది. ఇక్కడ ఒక్క గుడివాడే కాకుండా ఈ అర్జున్ రెడ్డి మీద ఉమ్మడి కడప, అలాగే అనేక జిల్లాల్లో ఈ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారంటూ కూడా ఆ కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ అర్జున్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసకు బాబాయ్ అయ్యే ప్రకాష్ రెడ్డి మనవడే ఈ అర్జున్ రెడ్డి. అలాగే ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి కూడా ఈ రోజు గుడివాడ 2 టౌన్ పోలీసులు ఈ అర్జున్ రెడ్డిని విచారిస్తున్నారు. మరొకవైపు ఈ మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో 2వ నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, అలాగే అర్జున్ రెడ్డిల మీద ఈ వివేక హత్య కేసుకు సంబంధించి జరిగిన టైంలో వాట్సాప్ సందేశాలు, అలాగే ఫోన్ సంభాషణలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఎందుకంటే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న నేపథ్యంలో అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ రోజు గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అర్జున్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ విచారణ పూర్తయిన తర్వాత కడప, అలాగే ఇతర జిల్లాలకు సంబంధించిన పోలీసులు కూడా ఈ అర్జున్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్. సిడ్నీలోని బోండీ బీచ్లో కాల్పుల ఘటనలో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తికి పలు సంస్థలు భారీ నజరానాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిడ్నీ రియల్ హీరోకు గో ఫండ్ మీ సంస్థ 14 కోట్ల రూపాయల విలువైన చెక్కును అందించింది. ప్రపంచవ్యాప్తంగా 43,000 మంది దాతల నుంచి ఈ మొత్తాన్ని సంస్థ సేకరించింది. ఇందుకు సంబంధించిన చెక్కును తీసుకున్న అహ్మద్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మనుషులంతా ఒకరికొకరు తోడుగా ఉండాలని, ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే సమయంలో అహ్మద్ చేతిపై పలు రౌండ్లు కాల్పులు జరపగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అతడికి చికిత్సకయ్యే ఖర్చుల కోసం నిధులు సేకరిస్తున్నట్లు ఆస్ట్రేలియన్స్ ఫర్ సిరియా అసోసియేషన్ ప్రతినిధి లుబాబా పేర్కొన్నారు. పాకిస్తాన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అపరిమితమైన రాజ్యాంగ అధికారాలు, ఫీల్డ్ మార్షల్ హోదాతో చక్రం తిప్పుతున్న ఆసిమ్ మునీర్ ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత కఠినమైన దౌత్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. గాజాలో శాంతి భద్రతల పునరుద్ధరణ కోసం పాక్ సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తుండటం పాక్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ చెప్పినట్లు చేస్తే దేశ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. చేయకపోతే ట్రంప్తో విభేదాలు వచ్చే అవకాశం ఉండటంతో మునీర్ రెండింటి మధ్య నలిగిపోతున్నారు.
పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం ఓ క్లిష్టమైన అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. గాజాలో శాంతి స్థాపన కోసం పాక్ సైన్యాన్ని పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తుండడమే మునీర్కు అతిపెద్ద సవాల్గా మారింది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘంగా సాగిన యుద్ధాన్ని ఆపిన ట్రంప్ 20 సూత్రాలతో శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి ఉపసంహరించాక అక్కడ పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టాలి. అయితే వాటిని పర్యవేక్షించేందుకు ట్రంప్ అమెరికా సైన్యాన్ని కాదని ముస్లిం దేశాల సైన్యాన్ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇందులో పాకిస్తాన్ సైన్యం కీలక పాత్ర పోషించే అవకాశముందని ట్రంప్ నమ్ముతున్నారు. ఈ విషయమై రానున్న రోజుల్లో ట్రంప్, మునీర్ మధ్య చర్చలు జరగనున్నట్లు సమాచారం. గాజా పునర్నిర్మాణంతో పాటు హమాస్ను నిరాయుధీకరించే బాధ్యత కూడా ముస్లిం దేశాల సైన్యంపై పడే అవకాశం ఉండడంతో ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై పలు దేశాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ఆలోచనకు సహకరిస్తే సొంత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ముస్లిం దేశాలు ఆందోళన చెందుతున్నాయి. పాకిస్తాన్ ఈ విషయంలో చాలా వరకు భయపడుతోంది. ఇజ్రాయిల్, అమెరికాకు మద్దతుగా పాక్ తన సైన్యాన్ని పంపితే దేశవ్యాప్తంగా తీవ్ర హింస చెలరేగే అవకాశముంది. ఇప్పటికే పాలస్తీనా మద్దతుదారులు పాక్లో హింసకు పాల్పడ్డారు. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇప్పటికే పాకిస్తాన్లోని మతపరమైన సంస్థలు, పాలస్తీనా మద్దతుదారులు పాక్ సైన్యం గాజాకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది జరిగితే ఇజ్రాయెల్కు సహకరించినట్టే అవుతుందని వారు వాదిస్తున్నారు. ఇప్పుడు గాజాకు పాక్ నేరుగా తన సైన్యాన్ని పంపితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని ఆసిమ్ మునీర్తో పాటు ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మునీర్ అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ఏ దేశ సైన్యాధిపతికి సాధ్యం కాని విధంగా నేరుగా ఆయన ట్రంప్తో వ్యక్తిగత చర్చలు జరిపారు. అమెరికా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఇప్పుడిప్పుడే బలపడుతుండటంతో గాజాలో సైన్యం పంపే అంశంపై మునీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకవేళ ట్రంప్ మాటను కాదంటే పాకిస్తాన్కు అమెరికా నుంచి రావాల్సిన పెట్టుబడులు ఆగిపోయే ప్రమాదముంది. అందుకే ఈ విషయంపై మునీర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. సౌదీ అరేబియా, తుర్కియే, ఖతార్, ఈజిప్ట్, ఇండోనేషియా వంటి ముస్లిం దేశాల నేతలతో మునీర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గాజాకు సైన్యాన్ని పంపే విషయంలో ఆయా దేశాల అభిప్రాయాలను ఆయన సేకరిస్తున్నారని చెబుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలే రాజ్యాంగ సవరణలు చేసి మరీ ఆసిమ్ మునీర్కు అపరిమిత అధికారాలను కట్టబెట్టింది. ఆయనకు 2030 వరకు పదవీకాలం పొడిగించడమే కాకుండా జీవితాంతం ఫీల్డ్ మార్షల్ హోదాను, ఎటువంటి క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా జీవితకాల విముక్తిని కల్పించింది. పాకిస్తాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన సైనిక పాలకుడిగా మునీర్ అవతరించారు. ఇప్పుడు ఆయన ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకల వేళ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో వింటర్ ఫెస్ట్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మధురానుభూతులు పంచే కార్యక్రమాలు, మైమరిపించే ప్రదర్శనలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. పర్యాటకులు కుటుంబ సమేతంగా వింటర్ ఫెస్ట్ను ఆస్వాదించేలా రామోజీ ఫిల్మ్ సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిలిం సిటీ సందర్శనతో మధుర జ్ఞాపకాల్ని పర్యాటకులు తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. అపరిమిత ఆహారం, వీణుల విందైన సంగీతం, నృత్య ప్రదర్శనల్ని ఆస్వాదిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. వైల్డ్ వెస్ట్ స్టంట్స్, లైవ్ షోలు, రైడ్స్, సాహసాల వేదిక సాహస్, బర్డ్ పార్కు సందర్శనతో మధుర జ్ఞాపకాల్ని సొంతం చేసుకుంటున్నారు. లైవ్ బ్యాండ్, వార్ ఆఫ్ డీజేలు దేశ సంస్కృతిని పెంపొందించేలా ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్నివాల్ పరేడ్లో డీజే పాటలకు పర్యాటకులు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ స్టెప్పులేశారు. అబ్బురపరిచే కళాఖండాలు, పచ్చదనం, ప్రశాంతతకు నెలవైన రామోజీ ఫిలిం సిటీ అందాలు తమను అమితంగా ఆకట్టుకున్నాయని పర్యాటకులు తెలిపారు. సినీ మ్యూజిక్, కార్నివాల్ పరేడ్, మ్యూజికల్ గ్లో గార్డెన్, మాయాలోక్, ఔరా అనిపించే బాహుబలి సెట్, రెయిన్ డాన్స్, అద్వితీయ సినిమా సెట్ల సందర్శనతో సాగే స్టూడియో టూర్ తమనెంతో ఆకట్టుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది, రియల్ గా చూసినట్టు ఉందండి.
having the luck to like see all this, the carnival, the stunts and all, it's like just amazing. And we would like to visit again. ఇదంతా బాగుంది, చాలా నాకు నచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారు, నేను ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ టైం రానికి పక్కా ట్రై చేస్తాను. రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. ఒక రోజంతా స్పెండ్ సరిపోదు, ఇది 2 days ప్లాన్ చేసుకోవాల్సింది. చాలా చాలా బాగుంది. పిల్లలు వస్తే ఇంకా బాగుంటుంది. అందరు ఫ్యామిలీతో ఒక రోజు స్పెండ్ 2 రోజులు స్పెండ్ చేయొచ్చు. పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా జనవరి 18 వరకు నెల రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ కొనసాగనుంది. సరికొత్త ఆఫర్లతో వింటర్ ఫెస్ట్కు ఫిలిం సిటీ స్వాగతం పలుకుతోంది. భూతల స్వర్గంగా పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ సెలబ్రేషన్స్ అమరాన్ని అంటున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపకాంతులు అలంకరించడంతో ఫిలిం సిటీ మరింత ఆకర్షణీయంగా తయారైంది. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాకతో ఫిలిం సిటీ మినీ భారత్ను తలపిస్తుంది. వింటర్ ఫెస్ట్ తమకు విజువల్ వండర్గా నిలిచిందని పర్యాటకులు సంతోషంగా చెప్తున్నారు. కెమెరామెన్ శివకుమార్తో రిపోర్టర్ సాంబశివారెడ్డి, ఈటీవీ న్యూస్.